రాజరత్నూర్ మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ఎల్లి మల్లేష్ మాదిగా మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ఈ యొక్క గ్రామాన్ని దత్తత తీసుకోవడాన్ని ఎంఆర్పీఎస్ పక్షాన మేము అభినందిస్తున్నాం, సంతోషిస్తున్నాం, హర్షిస్తున్నాం. ఈ యొక్క వెనుకబడ్డటువంటి రాజరత్నూర్ మండలం అనేక సమస్యలతో అనేక ఇబ్బందులతో నిత్యం కొట్టుమిట్టాడుతూ ప్రజలు జీవిస్తున్నటువంటి ఈ మండలాన్ని ఈ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు ఈ గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో పాటు మండలంలో పలు సమస్యల మీద మరియు మండలంలో నెలకొన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద కూడా ఆ రోజు పిటిసి సభలో ప్రకటించడాన్ని మరియు పిటిసి సభలో వాటిని పరిష్కరిస్తారని హామీ ఇవ్వడాన్ని ఎంఆర్పీఎస్ పక్షాన మేము సంతోషపడుతూ గర్విస్తూ అదే సందర్భంలో ఈ కనకాయికి ఏదైతే లిఫ్ట్ ఇరిగేషన్కు సంబంధించినటువంటి ఏదైతే బడ్జెట్ ఏదైతున్నదో దాన్ని తక్షణమే రిలీజ్ చేసేసి సర్వే పనులను కూడా ముమ్మరం చేసేసి వాటిపైన దృష్టి సారించాలని ఈ సందర్భంగా కోరుతూ, అలాగే ఇల్లు లేని నిరుపేదలకైనా మరియు ఇల్లు ఇస్తామని మరియు ఏదైతే కొన్ని రోడ్ల నిర్మాణం అయితేనేమి మరియు దేగామ మొదలుకొని మరి మోర్కండి మళ్ళీ పలు గ్రామాలకు కూడా ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా తక్షణమే అమలు చేసే విధంగా చొరవ చూపెట్టాలని సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా బోధ్ నియోజకవర్గంలో ఏదైతే మేజరు ప్రాజెక్ట్ అయినటువంటి మన కుట్టి ప్రాజెక్టు పనులను కూడా ముమ్మరంగా చేసి దాన్ని కూడా అభివృద్ధి వైపు ముందుకు నడిపే విధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు చొరవ చూపెట్టాలని, దీనిపైన కలెక్టర్ గారు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి ఈ యొక్క రాజరత్నూర్ మండల అభివృద్ధిని రాజరత్నూర్ మండలం ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలను పరిష్కరించే విధంగా చొరవ చూపెట్టాలని సందర్భంగా మేము ఎంఆర్పీఎస్ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం, వారిని ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం.